ఒకసారి ఊహించండి, ప్రపంచంలోనే అతిపెద్ద విద్యా కేంద్రం, లక్షల పుస్తకాలు, వేల మంది పండితులు. అక్కడ చదువుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వస్తున్నారు. కాని ఒక్కరోజు ఆ జ్ఞాన భాండాగారం మంటల్లో కలిసిపోయింది. అది ఒక బిల్డింగ్ కాలిపోవడం కాదు, అది ఒక యుగం ముగింపు. ఈరోజు నేను చెప్పబోయే కథ భారత చరిత్రలోనే అత్యంత బాధాకరమైన సంఘటన. ఇది నలంద కథ. మనకి ఇప్పుడు ఐఐటి, ఆక్స్ఫోర్డ్, హార్వర్డ్ అని తెలుసు. కాని ఆక్స్ఫోర్డ్ పుట్టకముందే, హార్వర్డ్ పుట్టకముందే భారతదేశంలో ఒక అద్భుతమైన విశ్వవిద్యాలయం ఉండేది. అది నలంద. ఇది బిహార్ ప్రాంతంలో ఉండేది. సుమారు 5వ శతాబ్దంలో ప్రారంభమై 700 సంవత్సరాలకు పైగా ప్రపంచానికి జ్ఞానం ఇచ్చింది. నలంద అనేది ఒక యూనివర్సిటీ కాదు, ఇది ఒక నాలెడ్జ్ సిటీ. నలందలో చదివే విషయాలు వింటే మీకు షాక్ వస్తుంది. గణితం, వైద్యం, ఖగోళ శాస్త్రం, తత్వశాస్త్రం, లాజిక్, భాషలు, ధ్యానం మరియు యోగా. అక్కడ వేల మంది గురువులు, వేల మంది విద్యార్థులు. కేవలం భారతదేశం నుంచే కాదు, చైనా, టిబెట్, పురియా, శ్రీలంక ఇలాంటి దేశాల నుంచి కూడా విద్యార్థులు వచ్చేవారు. ఆ రోజుల్లో ప్రపంచానికి ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఏదంటే నలంద. ఇప్పుడు మనం కాలేజీలో జాయిన్ అవ్వాలంటే సర్టిఫికేట్ చాలు. కానీ నలందలో అడుగు పెట్టాలంటే ముందుగా గేట్ వద్ద పరీక్ష, అక్కడ ఉన్న పండితులతో డిబేట్ చేయాలి, వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. చాలామంది గేట్ దగ్గరే ఫెయిల్ అయ్యేవారు. నలందలో చదువుకున్నవాళ్లు అంటే వాళ్ళు అప్పటి టాప్ 1% మైండ్స్. అందుకే నలంద పేరు ప్రపంచంలో అంతగా మార్మోగింది. నలందలో ఉన్న అతిపెద్ద గొప్పదనం లైబ్రరీ. అది చిన్న లైబ్రరీ కాదు, అక్కడ 3 ప్రధాన భవనాలు ఉండేవని చెబుతారు. వాటిలో ఒకటి 9 అంతస్తులు, లక్షల పుస్తకాలు. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒక దేశాన్ని నాశనం చేయాలంటే రాజును చంపడం అవసరం లేదు, వాళ్ల జ్ఞానాన్ని నాశనం చేస్తే చాలు. 12వ శతాబ్దంలో ఒక సైన్యాధిపతి నలందపై దాడి చేశాడు. అతని పేరు బఖ్తియార్ ఖిల్జీ. చరిత్ర ప్రకారం అతని సైన్యం నలందలోకి దూసుకొచ్చింది. అక్కడ వాళ్లకు కనిపించింది శాంతిగా చదువుకుంటున్న విద్యార్థులు, ధ్యానం చేస్తున్న సన్యాసులు, పుస్తకాలతో నిండిన భవనాలు. కానీ వాళ్లకు అది ఒక శత్రువు. ఎందుకంటే ఇది యుద్ధం కాదు, ఇది జ్ఞానంపై యుద్ధం. ఇక్కడే అసలు ప్రశ్న. నలందను ఎందుకు కాల్చివేశారు? కారణం చాలా స్పష్టం. నలంద అనేది ఒక యూనివర్సిటీ కాదు, అది ఒక ఆలోచన. నలంద బ్రతికుంటే భారతదేశం మళ్లీ ఎదుగుతుంది. అందుకే లైబ్రరీకి నిప్పు పెట్టారు. చాలా కథల ప్రకారం నలంద లైబ్రరీ కొన్ని రోజుల పాటు కాదు, చాలా రోజులు కాలిందని చెబుతారు. ఆ మంటల్లో కాలిపోయింది కేవలం పుస్తకాలు కాదు, భారతదేశ భవిష్యత్తులో ఒక భాగం. నలంద నాశనం అయిన తర్వాత భారతదేశం తన గొప్ప విద్యా వ్యవస్థను కోల్పోయింది. వేల మంది పండితులు పారిపోయారు. జ్ఞాన ప్రవాహం ఆగిపోయింది. ప్రపంచం ముందు భారతదేశ స్థానం క్రమంగా తగ్గిపోయింది. అది ఒక సైలెంట్ కొలాప్స్. నలంద కథ మనకి ఒక పెద్ద పాఠం చెబుతుంది. దేశం గొప్పగా ఉండాలంటే అక్కడ బిల్డింగ్స్ కాదు, నాలెడ్జ్ కల్చర్ ఉండాలి. నలంద కాలిపోయింది, కానీ నలంద స్పిరిట్ మళ్లీ రావాలి. మన పిల్లలు చదవాలి, మన భాషలు బతకాలి, మన పరిశోధన పెరగాలి. అప్పుడు మాత్రమే భారతదేశం మళ్లీ ప్రపంచానికి మార్గదర్శకం అవుతుంది. మీరు ఏమనుకుంటున్నారు? నలంద తిరిగి రావచ్చా? కామెంట్ చేయండి. మరియు ఇలాంటి వీడియోస్ కోసం విశ్వగురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.